హాయ్ ఆల్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ అ వడ అనమాట. నేనైతే ఫస్ట్ టైం చేశాను వడ. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నేను ఇప్పుడు రెసిపీ అనేది మీకు చెప్తాను. సో నేను ఈ దహి వడ, ఆనియన్ వడ, ఇంకా 2 చట్నీలు చేశాను అనమాట. లైక్ క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ నేను ఒక 4 to 6 hours సోక్ చేసుకున్నాను అనమాట ఉరద్ దాల్ని. చేసుకున్న దాన్ని గ్రైండర్లో వేసేసాను ముందు రోజు నైట్. అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నప్పుడు ముందు రోజు నైట్ చేసేసుకుని మిక్సీ లైక్ ఇట్లా మిక్సర్ అంతా బ్యాటర్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మార్నింగ్ లేచి ఐ డివైడెడ్ ఇంటూ 2 సెక్షన్స్ అనమాట. ఒకటేమో దహి వడకి, ఒకటేమో ఆనియన్ వేయడానికి. సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం అట్లా ఆనియన్స్ అన్నీ వేసి, వాటర్ ఇంకేం యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే అప్పటికి పిండి మంచి కన్సిస్టెన్సీలో ఉందనమాట. సో నేను ఒక టిప్ చూసాను అనమాట. ఇట్లా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసినప్పుడు వాటర్లో వేస్తే పైకి ఫ్లోట్ అయితే పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట. సో అట్లా చేసేసాను అనమాట. చేసేసినాక జస్ట్ డివైడ్ ఇంటూ 2 parts. ఇట్లా ఫస్ట్ టైం నాకు రాదు కాబట్టి డైరెక్ట్గా దాంట్లో వదలడం. సో నేను టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో చేశాను అనమాట. వాడైతే చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు కూడా, ఇంకా ముందు ముందు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్లో చాలా అంటే చాలా బాగా వచ్చేవాళ్ళు అసలు ఫస్ట్ టైం వేసినా కూడా. సో అట్లనే పల్లీ చట్నీ ఒకటి, టమాటో చట్నీ చేసాను. చాలా సింపుల్ అనమాట. పల్లీ చట్నీ ఏం లేదు, జస్ట్ ఆ పల్లీలు తీసుకుని వేపేసి, మిగిలిన పప్పులు ఉంటాయి కదా, తాలింపు పప్పులు అన్నీ వేపేసి, జస్ట్ చట్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా మిక్స్ చేసేయడమే. టమాటో చట్నీ కూడా అంతే, జస్ట్ ఉల్లిపాయలు, జస్ట్ పచ్చిమిరపకాయలు వేపేసి, టమాటోలు కూడా వేపేసి, 2 కలిపి మిక్స్ చేసేయడమే అంతే. సో చాలా ఈజీగా అయిపోయింది. మీరు చూడొచ్చు వడ క్రిస్పీగా అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే కాంట్ ఈవెంటల్. అట్లనే కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, రైస్ ఫ్లోర్ ఏం యాడ్ చేయలేదు అసలు. చాలా మంచి కలరే కాదు, లోపల మంచిగా ఉడికి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. వెనకాల ట్రై చేసినవన్నీ కూడా 3 స్ట్రైనర్ వేసినాయి అనమాట. మధ్యలోనే మన సొంత ప్రయోగం కాబట్టి అట్లా వచ్చాయి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే హీ లవ్స్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ చీట్ డేస్ అనమాట అప్పుడప్పుడు. సో ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే హీ ఈజ్ టు ప్రిఫర్ హ్యావింగ్ అ వడ అనమాట. అట్లా ఇంట్లో చెయ్యం కదా అని, బట్ ఆ షేప్ చూస్తేనే అర్థమవుతుంది. లైక్ నా వరకు లైక్ ఇట్స్ దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. సో ఇంకా ముందు చెప్పాం కదా దహి వడ కూడా చేసే ప్లాన్ ఉందని చెప్పేసి. సో నేను దహి వడకి సేమ్ అదే బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తాను. సో ఈ వడ అయితే కొంచెం పెద్దగా వేసాను కదా. నెక్స్ట్ దహి వడకు వచ్చేసి ఏంటంటే చిన్నగా వేసాను అనమాట. ఎందుకంటే వాటర్లో వేస్తే మళ్ళీ అది కొంచెం బల్జ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి చిన్నగా వేసాను వడ అనేది. సో సో ఈ వడ ఈ బ్రేక్ఫాస్ట్ తినేసినాక నేను చేశాను అనమాట. అది కూడా ఏం లేదు, జస్ట్ మనం కర్డ్ తీసుకుంటున్నాం కదా, ఒక 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నాను. 1/2 లీటర్ కర్డ్లో కొంచెం వాటర్ వేసి ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ చేస్తే దాంట్లో పోపు పెట్టేశాను. పోపు అంటే ఏం లేదు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఎండుమిరపకాయలు పోపు పెట్టేసా. తర్వాత ఇట్లా చిన్నగా వడ వేసాను అనమాట. ఇది పెద్దగా వేయలేదు, చాలా చిన్నగా వేసాను, ఎందుకంటే మళ్ళీ పీల్చుకుంటుంది కదా అని చెప్పేసి. సో చిన్నగా వాడేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనే షాక్ అసలు ఏంటి ఎంత మంచిగా వచ్చినాయి, ఏంటి ఫస్ట్ టైం చేసిన అని చెప్పేసి. సో ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఏం చేయాలంటే వీటిని తీసేయాలన్నమాట. తీసేసి వాటర్లో డిప్ చేయాలి. సో అదే చేశాను. మొత్తం అంతా 2 sides బాగా గోల్డెన్ బ్రౌన్లో కొంచెం దోరగా వేగిందని నాకు అనిపించినాక ఐ జస్ట్ టుక్ దెమ్ అనమాట. సో మీరు చూడొచ్చు, తీసినప్పుడు కూడా ఒక చుక్క ఆయిల్, దీనికి కూడా అంతే పెద్ద ఆయిల్ పీల్చుకోవాలి. జనరల్గా అంటారు కదా వడేస్తే ఆయిల్ పీల్చేసుకుంటుంది అది ఇది, అసలు ఏం పీల్చుకోలేదు, సూపర్గా వచ్చినాయి. అయిపోయింది. మీరు చూడొచ్చు, సేమ్ డోనట్లు అనిపించింది నాకు. అది వచ్చినాక దాన్ని పట్టుకెళ్ళి వాటర్లో వేసాను అనమాట. సో వాటర్లో వేసాక కరకర పాడికేసి మెత్తగా అవుతాయి అనమాట. జస్ట్ పొంగు ఇట్లా ముందు కొంచెం టిష్యూ పేపర్ తీసానికి ఎక్సెస్ ఏమైనా ఆయిల్ అని ఉంటే పోదని చెప్పేసి ఏం లేదు. మీరు చూడొచ్చు టిష్యూ పేపర్ కూడా, అది ఆల్రెడీ ముందు వాళ్ళకి వాడిన టిష్యూ పేపర్ అనమాట. దాన్ని పట్టుకెళ్ళి వాటర్లో వేసా. సో వాటర్లో వేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అవుతాయి అనమాట. ఆ వాటర్లో వేసిన దాన్ని పట్టుకెళ్ళి మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను స్క్వీజ్ చేసి చూపిస్తాను మీకు ఒకటి. ఇంకో ఇట్లా కాలుతుందనమాట, అందుకు ఒకసారి అక్కడ వేసినాక ఇట్లా జస్ట్ ఇట్లా చేసినాక దాన్ని పట్టుకెళ్ళి దాంట్లో వేసేసినాను అనమాట. అంతే, వడ అనేది రెడీ అయిపోయింది. సో ఒక 1/2 hour అట్లా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసాక తింటే చాలా బాగుండింది అనమాట. మాకు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బ్రేక్ఫాస్ట్ లేట్గా చేయడం వల్ల ఇంకా వి జస్ట్ హ్యాడ్ దట్ ఫర్ అ డిన్నర్ అనమాట. ఇది కూడా అది. సో అది మా వడ స్టోరీ అనమాట. సో ఇంకా డీటెయిల్గా మన రెసిపీ కావాలి అంటే చెప్పండి, ఐ విల్ షేర్ విత్ యూ ఆల్. సో దట్స్ వాట్ అవర్ దహి వడ టర్న్స్ అవుట్ అనమాట. నేను అక్కడ మీకు క్లిప్పింగ్స్ షేర్ చేస్తాను. సో ఇది నా దహి వడ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మజ్జిగ చేసుకుని, వడలు చేసుకుని, వాటర్లో వేస్తే బట్టి ఫైనల్లీ వడ రెడీ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.